హాయ్ అండి, దిస్ ఈజ్ పారూస్ వరల్డ్. ఈరోజు నేను వెరైటీగా ఒక పూరి చేయబోతున్నాను. ఇది రాగి పిండి అండ్ గోధుమ పిండి మిక్స్తో చేస్తున్నాను. గోధుమ పిండి ఒక గ్లాస్ తీసుకున్నాను, రాగి పిండి ఒక గ్లాస్ తీసుకున్నాను, సమానంగా తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. వేసి ఫస్ట్ పిండిని మిక్స్ చేయాలి, పొడి పిండిని. తర్వాత వాటర్ వేసి చేసుకోవాలి డౌ. ఓకే అండి, పిండి కలిపి పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా జరిగిందో, మెత్తగా ఉంది. అలాగే ఉల్లిలు కూడా చేసి పెట్టుకున్నాను తాలవడానికి. పిండి అండ్ కోలా. గ్యాస్ ఆన్ చేస్తున్నాను. రెడీగా ఉంది ఆయిల్. ఇంకా వేడకగానే పూరీలు తాల్చి వేయడమే. దసరా సెలవుల్లో పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, వాళ్ళకి స్పెషల్గా ఏదైనా ఒకటి చేయాలి, అది హెల్తీగా ఉండాలి అని చెప్పి ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికి కాంబినేషన్ ఆలు కుర్మా చేశాను, చాలా బాగుంటుంది. చూడండి, పూరీని తాల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా తాల్చాలి, ఎందుకంటే మనకు పూరీ పిండిలాగా ఇది సాగదు, కొంచెం గట్టిగా ఉంటుంది. పగులు రాకుండా చక్కగా తాల్చుకోవాలి. అలాగే ఆయిల్ వేడెక్కింది, మనం పూరీ వేసుకుందాం. చూడండి ఎంత చక్కగా పొంగిందో. చాలా హెల్దీ అయిన రాగి పూరి. అంటే ఆయిల్లో వేయడం వల్ల అది హెల్దీ కాదనుకోవచ్చు, కాకపోతే ఎప్పుడు రోటీ తినలేం కదా, పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కూడా ఇస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. జనరల్ పూరి అంటే తీయొచ్చు అండి వేసి, ఇది కొంచెం అటు ఇటు అని చెప్పి వేయించాలి, ఎందుకంటే పిండి కొంచెం హార్డ్గా ఉంటుంది రాగి పిండి కాబట్టి. కాసేపు అటు ఇటు తిప్పాలి. ఎలా చక్కగా పొంగింది, ఎంత బాగుంది. ఇంకొకటి కూడా వేసుకుందాం మనం. ఇలా ఆయిల్ అంటూ ఉంటే మనకి పూరి పొంగి వస్తుంది, గరిటెతో అంటుంటే. చూడండి, మరి ఎక్కువసేపు ఉంచితే కూడా గట్టిగా అవుతాయి పూరీలు, కాకుండా చూసి తీయాలి. ఎంత బాగుంది చూడండి, సూపర్ రాగి పూరి. అలాగే దీనికి నేను ఆలు కుర్మా చేశానండి, చాలా బాగుంటుంది కాంబినేషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.